అండ్ ఈ జూన్ నుంచి కూడా మనకి మార్కెట్‌లో మనీ రొటేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది గాబట్టి, అండ్ మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అండ్ ఈ సీజన్‌లో బాగా మొమెంటమ్ ఉండే స్టాక్సే ఉంటాయి. ఎస్పెషల్లీ మాన్సూన్ టైమ్‌లో. మాన్సూన్ స్టాక్స్ ఏదన్నా ఉంటే ఒక్కసారి చిన్న ఐడియా కోసం చెప్పగలరు? సహజంగా వర్షాలు పడ్డప్పుడు పంటలు బాగా వస్తాయో రాదో తర్వాత విషయం గానీ, వర్షాలతో పాటు రోగాలు మాత్రం బాగొస్తాయి. సహజంగా హాస్పిటల్స్‌కి జూలై, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సిక్ యెస్. అవుతారు ఎక్కువ. సహజంగా వీటికి కొంతవరకు వాటర్ బర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్పైక్ అవుతూ ఉంటాయి. అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి. సో వీటికి కూడా కొంతవరకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతది. హెల్త్ కేర్ సెగ్మెంట్ అని అంటున్నాం, ఫార్మాసిటికల్ అనట్లేదు. ఇట్ కుడ్ బి డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు. కిమ్స్ అవ్వచ్చు, అపోలో అయి ఉండొచ్చు, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయొచ్చు. సో రీసెంట్ గా మనకి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ ట్రిగర్ అయిన తర్వాత ఈవెన్ ఫార్మాసిటికల్ లో, హెల్త్ కేర్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ సమ్ రికవరీ ఆల్సో. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ రావటం వల్ల కొంతవరకు కిందకి పడ్డాయి స్టాక్స్ అన్ని కూడా. రెయిన్బో ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. పర్టికులర్ గా రెయిన్బో లాంటి హాస్పిటల్స్ అయితే కనుక పర్టికులర్ చిల్డ్రన్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సహజంగా వర్షాకాలం ఎక్కువగా హాస్పిటల్స్ కి రిపోర్ట్ అయితే పిల్లలు. సో రెయిన్బో హాస్పిటల్స్ లాంటి వాటికి కొంతవరకు వాల్యూమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ వాటర్ బర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సహజంగా ఈ సెక్టార్స్. సో పర్టికులర్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సెక్టార్స్ లో నేను కొంతగా బెటర్ గా ఫీల్ అవుతుంది మాత్రం పర్టికులర్ గా అగ్రి ఎక్విప్మెంట్, కెమికల్స్ కాదు, ఎక్విప్మెంట్ అంటే M&M, ఎస్కాట్స్, ఇటువంటి ట్రాక్టర్స్ రిలేటెడ్ కంపెనీస్, అండ్ కన్స్యూమర్ స్టాప్స్, FMCG రిలేటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ సెగ్మెంట్. వీటిని ఫస్ట్ నేను కొద్దిగా ఫోకస్ లో పెట్టుకొని నిదానంగా మేబీ ఒక 1 month పోయిన తర్వాత సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ని స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపిస్తాను.